గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖు అంటే భారతదేశంలో టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి రెండవ అధ్యక్షునిగా చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జ్ఞాపకార్థము ఆయన పుట్టిన తేదీ అయినటువంటి 1888 సెప్టెంబర్ 5వ తారీఖున ఆయన జన్మించారు. ఆయన ఎంతో కష్టపడి చదివి ఒక మంచి టీచర్గా ఆయన ఉద్యోగం చేసి టీచర్ నుండి భారతదేశానికే అధ్యక్షునిగా, ప్రెసిడెంట్గా ఎదిగిన గొప్ప వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఆయన పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకొనిచున్నాం. టీచర్ గురించి మనం తెలుసుకోవాలి అంటే మనము ఆ యొక్క పదం ఎందులోంచి వచ్చింది, టీచర్ అనే పదం యొక్క రూట్ ఏంటి, వర్డ్ ఆరిజిన్ ఏంటి, ఎటమాలజీ అంటారు, దాని యొక్క చరిత్ర ఏంటి అని మనం చూస్తే టీచర్ అనే మాట ప్రోటో జర్మనిక్ లాంగ్వేజ్లోంచి వచ్చింది. అంటే పూర్వపు జర్మనీ భాషలోంచి వచ్చింది. ఆ యొక్క టీచర్ అనే మాటకు రూట్ వర్డ్ టెకీజన్ అనే మాటలోంచి వచ్చిందట. టెకీజన్, ఐ స్పెల్ ఇట్ ఫర్ యూ, TAIKIJAN, TAIKIJAN, టెకీజన్ అనే మాటకు అర్థమట టు షో అనే అర్థం ఇస్తుంది. టు షో అంటే చూపించుట. తర్వాత దాన్ని ఆ టెకీజన్ అనే మాట ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి టైకెన్ ఇన్ ఓల్డ్ ఇంగ్లీష్, టైకెన్ అలా తర్వాత టీచర్గా మారింది. దానికి అర్థం కూడా టు డిమాన్స్ట్రేట్, టు షో, టు ఇన్స్ట్రక్ట్. సో ప్రారంభంలో టీచర్ అనే మాట ప్రోటో జర్మానిక్ వర్డ్ అని, దానికి అర్థం టెకీజన్ అనే మాటకి అర్థం టు షో అని అర్థం. మనకు తెలిసి టీచర్ అంటే టు టీచ్ అని తెలుసు మనకి. బోధకుడు అంటే బోధించేవాడు, టు టీచ్ అని తెలుసు. కానీ వాస్తవంగా మరి ఉపాధ్యాయుడికి నిజమైనటువంటి మీనింగ్ ఏంటంటే టు షో, నాట్ టు టీచ్. చెప్పడం కష్టమా, చూపించడం కష్టమా అంటే చెప్పే ప్రతి వ్యక్తి కూడా చూపించలేడు. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టీచ్ దాన్ టు ప్రాక్టీస్. ప్రాక్టికల్గా మనం జీవించాలి. మనం చెప్పడం చాలా ఈజీయే, చెప్పిందల్లా మన జీవితంలో క్రియారూపంగా మనం చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. నిజమైన టీచర్ అంటే చెప్పేవాడు కాదట, అతడు ఏం చెప్తాడో అది యాజ్ ఇట్ ఈజ్గా తన జీవితంలో చేసి చూపించేవాడు నిజమైన టీచర్. టీచర్ యొక్క నిజమైన అర్థం, అసలు దాని యొక్క రూట్ వర్డ్ టు షో అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈ లోకంలో చాలామంది టీచర్లను చూస్తాం. సబ్జెక్ట్ వస్తే చాలు దాన్ని చెప్పగలిగే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి తగ్గట్టుగా జీవించేవారు ఎవరున్నారు అని మనం చూస్తే బైబిల్లో సుస్పష్టంగా, బైబిల్ అంతట్లోనూ ఈ లోక చరిత్రలోనూ కూడా తను చెప్పింది చేసి తను చేసిందే చెప్పేవాడు ఎవరన్నా ఉన్నారు అంటే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఈ లోకంలో నీతి అంటే ఏంటో ఆయన చేశాడు, అప్పుడే బోధించాడు. ప్రేమ అంటే ఏంటో ఆయన చూపించాడు, అప్పుడే బోధించాడు. కనుక నిజమైన టీచర్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసయ్య తన జీవితమే ఒక సాక్షార్థమైన జీవితంగా ఆయన మనకి జీవించి చూపించి బోధించాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము మన తల్లిదండ్రులుగా ఉంటే మన పిల్లలకి మనమే టీచర్లు. ఒక పాస్టరే సంఘానికి టీచర్. నువ్వు నేను టీచర్ చదివి టీచర్ ఉద్యోగమే చేయక్కర్లేదు. మనల్ని బట్టి కొంతమంది ప్రభువులో నడుస్తున్నారు అంటే, మనల్ని బట్టి కొంతమంది మంచి మార్గంలో, నీతి మార్గంలో, యథార్థ మార్గంలో నడుస్తున్నారు అంటే మన యొక్క ప్రాక్టికల్ లైఫే అద్భుతమైనటువంటి బోధ చేస్తుంది, ఒక గొప్ప టీచర్ని చేస్తుంది మనల్ని. కాబట్టి మనల్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, మనం ఎంతమందికి సరైన మార్గాన్ని చూపించగలుగుతున్నాం, అప్పుడు ఆ టీచర్కి సన్మానం, గౌరవం, అభినందనలు అన్నీ తెలియచేయచ్చు. టీచర్ చదువు BED చదివేసేంత లోపల
లేక లెక్చరర్ టీచర్ అయిపోయేంత లోపల మనము ప్రొఫెసర్ అయినా సరే ప్రాక్టికల్ లైఫ్ లేకపోతే, ఎగ్జాంపులరీ లైఫ్ లేకపోతే, ఎదటవానికి మన జీవితం ద్వారా చూపించే ఒక మంచి విధానమైనటువంటి జీవితం లేకపోతే మనం ఎన్నటికీ కూడా ఒక మంచి టీచర్ కాలేం. లిటరల్ మీనింగ్, టీచర్ మీనింగ్ తీసుకుంటే ఆ విధంగా తీసుకుంటే కనుక, ఆ విధంగా కనుక మనం జీవిస్తే అటువంటి వ్యక్తి సన్మానానికి అర్హుడు, అటువంటి వ్యక్తి అధికమైన గౌరవానికి అర్హుడు. అదే బైబిల్ చెప్తుంది. బైబిల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. కాబట్టి నన్ను చూస్తున్న నా విద్యార్థులకు నా యొక్క జీవితం ఎంత ఎగ్జాంపులరీగా ఉండాలి, నన్ను చూస్తున్న సంఘస్థులకు నా మాట, నా ప్రవర్తన, నా క్రియ, నా క్యారెక్టర్ అంతా కూడా ఎంత సాక్షార్థంగా నేను ఉండాలి అని ఒక్కసారి మనం చెక్ చేసుకుని జీవిద్దాం. అప్పుడే ఈ లోకానికి మనము నిజమైన టీచర్స్గా యేసు ప్రభు ఉన్నారు, మనల్ని కూడా ఉండమని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఒక్కరినైనా ప్రభు కొరకు, ప్రభు యొక్క మార్గంలో మనం నడిచి వారిని ఇన్స్పైర్ చేసే మంచి టీచర్స్గా మనం ఉంటే యేసయ్యకి మహిమ తేగలం. యేసయ్య బాటలో మనం నడిచి మరికొంతమందిని ఆ మార్గంలో నడిపించగలం. టీచింగ్ కూడా ఒక కృపావరమే. అద్భుతాలు చేసే శక్తి, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం బోధించే శక్తి, ప్రవచించే శక్తి, స్వస్థపరిచే వరం ఎలా ఉందో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 8వ వచనం నుంచి ఉంటాయి కదా. అలా కాకుండా రోమీలకు రాసిన పత్రికలో కూడా కొన్ని కృపావరాలు చెప్తూ 12వ అధ్యాయం 8వ వచనం, రోమా 12:8లో, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. ఇదంతా కూడా దేవునికి కృప వల్ల మాత్రమే అని పై వచనాలు చెప్తున్నాడు. కాబట్టి ఒక బోధించు వారముగా ఉన్నామా, హెచ్చరించు వారముగా ఉన్నామా, మరి దేవునికి ప్రీతికరంగా మనం జీవిస్తూ ప్రాక్టికల్గా నడుస్తూ, చెప్పాను కదా, టీచర్ అంటే చెప్పేవాడే కాదు, చూపించేవాడు. అలా చూపిస్తూ సాక్షార్థంగా మనం జీవించినట్లయితే మనము మన పిల్లలకి, మనం చూచేవారికి మంచి టీచర్స్గా మనం ఉండగలం. తద్వారా యేసయ్యకి మహిమ తేగలం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి కొందరికైనా సాక్షార్థమైన టీచర్స్గా ఉండేలాగా పరిశుద్ధాత్ముడు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్య ప్రకారముగా ఈ దినము ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి తన పిల్లలకి ఒక మంచి సాక్షార్థపు జీవితాన్ని చూపించగలిగే ఒక మంచి టీచర్గా ఉండే జీవితం మాకు దయచేయండి అయ్యా. ప్రతి యవనస్తుడు తన తోటి వారిని మంచి మార్గంలో నడిపించే, ఇన్స్పైర్ చేయగలిగే ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దండి అయ్యా. మేమందరము నీ ప్రియ బిడలంగా జీవించి యేసయ్య నిన్ను పోలి నడిచే జీవితం మాకు దయచేయమని, నిజమైన బోధకుడవు, నిజమైన ప్రభుడవునైనా నిన్నే ఆధారం చేసుకుని నీ వైపే చూసి నిన్నే కాపీ చేసి నడిచే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసుక్రీస్తు అనే నిజమైన బోధకుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తును పోలి నడిచే గొప్ప భాగ్యం త్రియేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day. Have a blessed Teachers' Day.